హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకట్, యూఎస్లో ఉంటారు సారు, వెంకట్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చారు. ఈరోజు కృతజ్ఞతలు సార్ మీకు. మీరు ఎక్కడో ఉండి కూడా మా నెల్లూరులో ఇక్కడ ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని లక్ష్మి గారికి చెప్పారు. లక్ష్మి గారు మా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా నిన్న ఒక 50 మంది వైకుంఠపురంలో ఉన్న ఒక 50 మందికి దుప్పట్లు పంచారు. దాంట్లో మళ్ళీ ఈరోజు చంద్రమౌళి నగర్ కాలనీలో ఉన్న 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రెడ్ క్రాస్లో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న 10 మంది పిల్లలు మళ్ళీ వారి తల్లిదండ్రులకు కూడా ఈరోజు వారి తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము. లక్ష్మి గారు, మీకు కూడా చాలా కృతజ్ఞతలు అండి. మీరు మా సంస్థ తరఫున ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. నిన్న దుప్పట్లు పంచారు, ఈరోజు 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తలసీమియా పిల్లలు కూడా ఈరోజు ఆహారాన్ని అందించారు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు మా సంస్థ తరఫున ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏరియాకు మీరు ఎప్పుడు రాలేదని నేను మిమ్మల్ని ఈ ఏరియాకి పిలుచుకొచ్చాను. ఇది చంద్రమౌళి నగర్. నాకు కూడా చాలా రోజుల వరకు తెలీదు. తర్వాత నేను వెంకటేశ్వరపురం అన్నదానానికి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారనమాట, అక్కడ చంద్రమౌళి నగర్ అనే ఒక కాలనీ ఉందమ్మా, అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు, మీరు అక్కడ కూడా పంచండి అన్నారనమాట. సరే, ఇంకా నాకు తెలియదు కదా పాపం, అక్కడి నుంచే వాళ్ళే వచ్చి ఈ ఏరియా నాకు చూపించారు. అప్పటి నుంచి నేను ఈ ఏరియాకు ప్రతి వారంలో ఒక్కసారన్నా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాను. చూడండి ఎంతమంది పేదవాళ్ళు. వీళ్ళు సాయంత్రం పూట తెచ్చుకొని వండుకొని తింటారు, అంతవరకే. మళ్ళీ మధ్యాహ్నం పూట ఏం తినరు. అందుకని మేము మధ్యాహ్నం పూట కరెక్ట్గా భోజనం టయానికి వెళ్తాం. ప్రతి ఒక్కరు పిల్ల చెల్ల అందరూ వచ్చేస్తారు. ఒకరింట్లో పిల్లలతో పాటు వచ్చేస్తారండి, అందరూ వచ్చేస్తారు. పిల్లలు 4 ఉన్నారనుకో, 4 వచ్చేస్తారు. అంటే వాళ్ళ ఆకలి అలాంటిదన్నమాట. ఒక్కొక్కరైతే 2 ప్యాకెట్లు తీసుకెళ్తారు. మాకు ఇంట్లో ఉన్నారు మా పెద్దవాళ్ళు, రాలేకపోయారు, అట్లానే 2 ప్యాకెట్లు కూడా తీసుకెళ్తారు. అక్కడ ఒక పెద్దాయన కూర్చుంటాడు, ఎప్పుడు నన్ను చూస్తూనే పలకరిస్తాడు అనమాట. ఫస్ట్ ఆయనకి ఇచ్చాను నేను. ఆయనకు అయితే 2 ప్యాకెట్, నాకు 1 ప్యాకెట్ సరిపోతుంది తల్లి, నాకు 2 ప్యాకెట్లు ఇవ్వమంటారు. ఆయన నేను వెళ్తూనే ఫస్ట్ ఆయనకే ఇస్తాను, ఎందుకంటే ఎప్పుడు అక్కడే కూర్చో ఉంటాడు ఆయన. పాపం ఇంట్లో ఎప్పుడు ఉంటాడో ఏవో నాకు తెలియదు. ఫస్ట్ పంచాను అనమాట ఆయనకు. ఫస్ట్ పోతూనే ఇచ్చేస్తాను. ఆయన ఎప్పుడు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు, నువ్వు చల్లగా ఉండమ్మా అని. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకట్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు ఇంకా మా సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని, అలాగే ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా సంస్థ తరఫున ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్నాము. ఈరోజు వెంకట్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నమస్తే.